ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ఎంత తీవ్రంగా మారుతోందనంటే తునాతునకలైపోతోంది. చిన్న పీసెస్గా మారిపోతోంది ఇరాన్ యుద్ధ నౌకలన్నీ కూడా. హార్ముజ్ జలసంధి ఏదైతే ఇప్పుడు ఇరాన్ తన ఆ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ కొరత ఏర్పడిందో, గ్యాస్ సంబంధించి సమస్యలు వస్తూ ఉన్నాయో, ఆ హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ దగ్గర ఉన్న యుద్ధ నౌకల్ని మొత్తాన్ని తునాతునకలు చిన్న ముక్కలుగా తునాతునకలుగా చేసేశారు. 36 నౌకలు పూర్తిగా అమెరికా ప్రయోగించే మహక్ బాంబర్లతో తునాతునకలు అయిపోయాయి. ఇరాన్కి సంబంధించి మైన్ లేయర్స్ పైన కూడా అమెరికా భీకర దాడులు చేసింది. ఇక్కడ మైన్ లేయర్స్ అని అంటే అండర్ గ్రౌండ్లో, అంటే వాటర్లో ఉన్నప్పుడు ప్రతిదానికి యుద్ధం సమయంలో మీరు ఒక చిన్న సినిమాను గుర్తుపెట్టుకోండి, గాజీ. సో రానా నటించిన సినిమాల్లో ఇది చాలా క్లియర్గా ఉంటూ ఉంటాయి మైన్ లేయర్స్ అంటే ఏంటి అనేది. సో మైన్ లేయర్స్ అని అంటే అక్కడ కింద ఒక బరువు అనేటువంటి ఒక మెటీరియల్ని వేసి దానికి ఒక చైన్ బిగించి పైనకి ఒక బుల్లెట్ మాదిరిగా ఉంటుంది. దాని ఒక్కసారిగా ఏదైనా నౌక వచ్చి తగలగానే ఆ నౌక బ్లాస్ట్ అయిపోతుంది. సో ఈ మైన్ లేయర్స్ని కూడా గుర్తుపట్టి అమెరికా ఆ మైన్ లేయర్స్పై కూడా దాడులు చేసిందంట. చమురు రవాణాకి అత్యంత కీలకమైనటువంటి ఈ జలసంధిలో, హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు అమెరికా భయంకరమైన దాడులకు తెరలేపింది.